Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel and share this video if you like. In this session, we are going to learn how to convert negative statements into question forms. Under basics of grammar, earlier we learned how to convert positive statements into questions. In our previous sessions, we learned how to convert positive statements into questions. In this session, we are going to learn how to convert negative statements into questions. In this session, we are going to learn how to convert negative statements into questions. We know assertive sentences are two types, positive statements and negative statements. In our previous session, we learned positive statements into క్వశ్చన్ ఫామ్స్. ఇన్ దిస్ సెషన్ ఈ సెషన్లో మన నెగిటివ్ స్టేట్మెంట్స్ని క్వశ్చన్ ఫామ్స్లోకి ఎలా మారుస్తామనేది చూద్దాం. వి లర్న్ ద స్టెప్స్ ఇన్ మేకింగ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇంటూ క్వశ్చన్స్. వి ఫాలోడ్ సమ్ స్టెప్స్. మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ని క్వశ్చన్ ఫామ్స్లోకి మార్చడానికి కొన్ని స్టెప్స్ని ఫాలో అవటం జరిగింది. బీ ఫామ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలియరీ వర్బ్ ఈజ్ టేకెన్ బిఫోర్ ద సబ్జెక్ట్ టు మేక్ ఏ క్వశ్చన్ ఫామ్. మనం చెప్పుకున్నాం బీ ఫామ్ లేదా హెల్పింగ్ వర్బ్ లేదా ఆక్సిలియరీ వర్బ్, వీటి మూడింటిని ఒకటే, ఈ మూడు పేర్లు ఒకటే. బీ ఫామ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలియరీ వర్బ్ ఈజ్ టేకెన్ బిఫోర్ ద సబ్జెక్ట్ టు మేక్ ఏ క్వశ్చన్ ఫామ్. క్వశ్చన్ ఫామ్ వేయాలి అంటే సబ్జెక్టు తర్వాత ఉన్నటువంటి వీటిని సబ్జెక్టు ముందరికి తీసుకువెళ్ళి చివరి క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేయడం ద్వారా క్వశ్చన్ ఫామ్ని తయారు చేయొచ్చు. వి యూజ్ డూ ఆర్ డస్, did as helping verbs when there are no helping verbs in the given sentences. We learned that when there are no be forms in the given sentences, we use do or does for present tense, did for past tense. మనకు తెలుసు సెంటెన్సెస్లో హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే డూ లేదా డస్ని హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి క్వశ్చన్ ఎలా అడగాలి, డిడ్ను ఉపయోగించి క్వశ్చన్ ఎలా అడగాలి అనేది లాస్ట్ సెషన్లో మనం నేర్చుకున్నాం. Observe how to change negative statements into question forms. Now we are going to observe how to convert negative statements into question forms. ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే అసర్టివ్ సెంటెన్సెస్లో నెగిటివ్ స్టేట్మెంట్స్, ఈ క్వశ్చన్ ఫామ్స్ అంటే ఇవే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ టూ టైప్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ వర్డ్స్. We have to know to arrange the helping verb in this case also. In this case also, we have to arrange the be form before the subject to make a question. పాజిటివ్ స్టేట్మెంట్లో ఏ విధంగా బీ ఫామ్ని సబ్జెక్ట్ ముందర అరేంజ్ చేసామో ఇక్కడ కూడా బీ ఫామ్ని సబ్జెక్ట్ ముందర అరేంజ్ చేసి క్వశ్చన్ని మనము తయారు చేస్తాం. గిరీష్ ఇజంట్ డూయింగ్ హిజ్ జాబ్. దిస్ ఈజ్ నెగిటివ్ స్టేట్మెంట్. అంటే నాట్ బీ ఫామ్కి నాట్ చేర్చడం ద్వారా నెగిటివ్ స్టేట్మెంట్ని మనం తయారు చేయొచ్చు అని లాస్ట్ సెషన్లో మనం నేర్చుకున్నాం. గిరీష్ ఈజ్ సబ్జెక్ట్, ఇజంట్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, డూయింగ్ ఈజ్ వర్బ్. ఇక్కడ గిరీష్ సబ్జెక్ట్, ఇజంట్ హెల్పింగ్ వర్బ్, డూయింగ్ అనేది వర్బ్. అబ్జర్వ్ హౌ టు చేంజ్ ఇన్ టు ఎ క్వశ్చన్ ఫామ్. బ్రింగ్ ఇజంట్ ద హెల్పింగ్ వర్బ్, ఇజంట్ బిఫోర్ ద సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా మనం క్వశ్చన్లోకి మారుస్తామో. ఇజంట్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని, ఇజంట్ అనే హెల్పింగ్ వర్బ్ని గిరీష్ అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకొచ్చి మనము అరేంజ్ చేసి ఈ క్వశ్చన్ని వేయచ్చు. ఇదే పాజిటివ్ స్టేట్మెంట్లో కూడా మనం ఫాలో అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్ ఈజ్ డూయింగ్ హిజ్ జాబ్ ఎట్లా కన్వర్ట్ చేస్తాం? ఈజ్ గిరీష్ డూయింగ్ హిజ్ జాబ్. ఇక్కడ ఇజంట్ గిరీష్ డూయింగ్ హిజ్ జాబ్. ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు బ్రింగ్ ద హెల్పింగ్ వర్బ్ విత్ నాట్ బిఫోర్ ద సబ్జెక్ట్ టు మేక్ ఏ క్వశ్చన్ ఫామ్. ఈ విధంగా మనము ఆ ఇజంట్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఏదైతే సెంటెన్స్లో ఆ నెగిటివ్ స్టేట్మెంట్లో నాట్ అనేది బీ ఫామ్కి జాయిన్ చేయబడి ఉంటుంది, దాన్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకురావడం ద్వారా మనము క్వశ్చన్ ఫామ్ని వేయచ్చు. ఏ విధంగా ఆ హెల్పింగ్ వర్బ్ని, నాట్తో కూడినటువంటి హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వచ్చి మనము క్వశ్చన్ని తయారు చేయొచ్చు. ఎగ్జాంపుల్స్: ఐ హ్యావెంట్ ప్రపోజ్డ్ దిస్ థియరీ. వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ హియర్? హ్యావెంట్. Bring before I, haven't I proposed this theory? All my colleagues weren't in agitation.
What is helping verb here? Here main verb is used as, only main verb is used here. So we bring before the subject. Weren't all my colleagues in agitation? వరంట్ అనే పదాన్ని తీసుకొచ్చి ఆల్ మై కలీగ్స్ ముందర అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఒకటే, వరంట్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్, ఇక్కడ బీ ఫామ్ లేదు. మనం చెప్పుకున్నాం ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అనేటువంటి వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ కానీ యూస్ అవుతాయి, మెయిన్ వర్బ్స్ కానీ యూస్ అవుతాయి. అలాంటివి సెంటెన్స్లో ఉన్నప్పుడు వాటిని మనము సబ్జెక్ట్ ముందరికి తీసుకొని వచ్చి క్వశ్చన్ ఫామ్ని తయారు చేయొచ్చు. దే hadn't evaluated the scripts. Here hadn't helping verb, evaluated main verb. We know hadn't అనేటువంటి వర్డ్ని హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందరికి తీసుకొచ్చి క్వశ్చన్ వేయచ్చు. hadn't they evaluated the scripts? She doesn't eat ice cream. doesn't helping verb, eat main verb. సో వాట్ డూ వీ డూ? ఏం చేయాలి మనం? doesn't అనేది హెల్పింగ్ verb, eat అనేది మెయిన్ verb. doesn'tని షీ అనే సబ్జెక్ట్ ముందరికి తీసుకొచ్చి చివరి క్వశ్చన్ మార్క్ని అరేంజ్ చేయడం ద్వారా మనం క్వశ్చన్ని తయారు చేయొచ్చు. డజంట్ షీ ఈట్ ఐస్ క్రీమ్. ఈ 4 ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. ఐ హ్యావెంట్ ఐ రివర్స్ చేయడం ద్వారా క్వశ్చన్ వేసాం. ఆల్ మై కలీగ్స్ వరింట్ ఆల్ మై కలీగ్స్. దే hadn't దే. షీ డజంట్ షీ. ఈ విధంగా జస్ట్ ఆ రెండింటిని చేంజ్ చేసి చివరి క్వశ్చన్ మార్క్ వేస్తే అది క్వశ్చన్గా మార్చబడుతుంది. 5th sentence. He didn't attend the interview. Didn't he attend the interview? Didn't అనేది హెల్పింగ్ వర్బ్, attend అనేది మెయిన్ వర్బ్. didn't ముందరకు తీసుకొచ్చి, he ముందరకు తీసుకొచ్చి మనము క్వశ్చన్గా వేయచ్చు. They won't find an antidote for the virus. Won't means will plus not, won't. will plus not. ఆ won't అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొచ్చాం. ఈ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ ఫైండ్. won't they find an antidote for the virus? The old man can't suppress it. Can't is helping verb, suppress is main verb. So we bring can't before the subject. Can't the old man suppress it. ఈ can't అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఓల్డ్ మ్యాన్ అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకొచ్చి క్వశ్చన్గా తయారు చేసాం. The dog may not bite him. May not helping verb, bite main verb. ఆ may not అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందరకు తీసుకొచ్చి మనం క్వశ్చన్ ఫామ్ని తయారు చేసాం. He never smokes a cigar. Sometimes there is not in the sentence, but negative words are there. Not ఉండదు, కానీ నెవర్ అంటేనే నాట్ అని అర్థం. లాస్ట్ సెషన్లో మనం చెప్పుకున్నాం నెగిటివ్ వర్డ్స్ ఉంటూ ఉంటాయి, అలాంటప్పుడు ఆ సెంటెన్సెస్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటామని. సో ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ లేదు, ఓన్లీ స్మోక్స్ అనే మెయిన్ వర్బ్ ఉంది. స్మోక్స్ అనే మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి డస్ని మనం హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాం. ఆ డస్కి నాట్ అరేంజ్ చేస్తాం. డజంట్ హీ, బట్ ఈ నెవర్ని ఎవర్గా మార్చాలి. ఎందువల్లంటే నెవర్లో ఉన్న నాట్ అనే వర్డ్ని తీసుకొచ్చి మనము డస్కి యాడ్ చేసాం కాబట్టి ఈ నాట్ ప్లస్ ఎవర్ ఈజ్ ఈక్వల్ టు నెవర్ అవుతుంది. అందుకనే డజంట్ హీ ఎవర్ అనాలి. హీ నెవర్ని డజంట్ హీ ఎవర్గా మార్చాలి. సో స్మోక్ ఇస్ సిగరెట్. స్మోక్స్ రాదు, ఎందువల్ల డజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ తెచ్చాం కాబట్టి స్మోక్ అనే వస్తుంది. డజ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు స్మోక్స్. డస్ ప్లస్ స్మోక్ ఈజ్ ఈక్వల్ స్మోక్స్ అవుతుంది. సో అందుకని ఈ విధంగా నెగిటివ్ వర్డ్స్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. హీ నెవర్ స్మోక్స్ ఎ సిగర్. డజంట్ హీ హ్యావ్ అ స్మోక్ ఏ సిగర్. ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. 5th నుంచి 9th సెంటెన్సెస్ వరకు. హీ డింట్ హీ అన్నాం. దే వోంట్ దే అన్నాం. ద ఓల్డ్ మ్యాన్ కాంట్ అన్నాం. కాంట్ ద ఓల్డ్ మ్యాన్ అన్నాం. ద డాగ్ మే నాట్ ద డాగ్ అన్నాం. 9th సెంటెన్స్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన హీ నెవర్ స్మోక్స్ ఎ సిగర్. నెవర్ ఉంది కాబట్టి అదే నెగిటివ్ వర్డ్. స్మోక్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనం సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి డస్ తీసుకొస్తాం. డస్కి నాట్ యాడ్ చేస్తాం. డజంట్ హీ అనాలి. ఆ నెవర్లో నాట్ ముందుకు తెచ్చాం కాబట్టి ఇక్కడ ఎవర్ వాడాలి. డజంట్ హీ ఎవర్ స్మోక్ ఏ సిగర్. ఇన్ దిస్ వే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు చేంజ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇంటూ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఈ విధంగా మనము నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మొదటి రకం ఎస్ఆర్నో క్వశ్చన్లుగా మనము చేయొచ్చు వీటిని. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ లెర్న్ హౌ టు యూస్ క్వశ్చన్స్ యూజింగ్ WH వర్డ్స్. నెక్స్ట్ సెషన్లో WH వర్డ్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో సెకండ్ టైప్ WH వర్డ్స్ని యూజ్ చేసి ఏ విధంగా క్వశ్చన్స్ తయారు చేద్దాం అనేది చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.